బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పోలీస్ అధికారిని పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు డీసీపీ విజయ్ కుమార్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరికొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, జరిగింది మరి అక్కడి నుంచి రిమైండింగ్కి తరలిస్తారనే వివరణ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ డబ్బును ఏదైతే ఉందో వీళ్ళు హవాలా చేసిన ఈ డబ్బును కూడా ఎలక్షన్ల టైమింగ్లో మాత్రము వాళ్ళు టాస్క్ ఫోర్స్ ద్వారా వాహనాలలో తరలించడం జరిగిందని రాధాకిషన్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అది ఎవరికి పంపించారు, ఎవరు చెప్తే పంపించారు, లేకపోతే ఎవరెవరికి అందింది అనే దాని మీద ఆరా తీయడానికి కూడా ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగడానికి సిద్ధపడుతుంది అనే అంశాలు కూడా మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రణీత్ రావు కూడా తన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తను హార్డ్ డిస్క్లని నాగోల్ వంతెన కింద ప్రణీత్ రావుని తీసుకెళ్లి మరి అక్కడ వీళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ తీసినట్టుగా కూడా ప్రణీత్ రావుని వెంట పెట్టుకొని వెళ్ళి కూడా హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లుగా బంజారాహిల్స్ పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా స్క్రీన్ మీదకి ఇప్పుడు మరో సంచలనమైన పేరు వేణుగోపాలరావు. ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తి ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన అతను రాధాకిషన్కి చాలా దగ్గరగా నమ్మకస్తుడుగా కూడా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఈ వేణుగోపాలరావు మీద కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతూ కూడా విచారణ అయితే ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరుగుతూనే ఉంది. మరి ఏ క్షణమైనా ఈ వేణుగోపాలరావుని అరెస్ట్ చేసే సిచ్యువేషన్లు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వేణుగోపాలరావు ఇచ్చే విచారణ మీద తను వెల్లడించే విషయాల మీద కూడా మరికొంతమందిని కూడా ఐఎస్బి సంబంధించిన డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ కావచ్చు, సిఐలను కావచ్చు, మరికొంతమందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లన్నిటిని కూడా ధ్వంసం చేసిన ఆ బూడిదను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా వెల్లడించారు. అదే కాకుండా ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తున్నాడనే సమాచారం అయితే ఉంది. కానీ తను ఇంకా ఇక్కడికైతే రాలేదు, హైదరాబాద్కి అయితే రాలేదు. తిరిగి తను వస్తే కానీ అన్ని కూడా బయటపడతాయి అనే అంశాలు కూడా ఉన్నాయి. నిర్మల, ఒక విషయం మనం ఆలోచిస్తే యుఎస్ నుంచి వస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు. వచ్చాక యొక్క ఎవరెవరైతే బీఆర్ఎస్ నేతలు ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించి వారికి నోటీసులు ఇస్తాం అని చెప్పి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలుతాం. మరి దీనికి సంబంధించి మరి అటు ప్రభాకర్ రావు వస్తున్నాడు అని చెప్పి కూడా ఒక 2-3 డేస్ నుంచి చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి వస్తున్నాడా లేదా అతని ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పటివరకు అయితే ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? ఇప్పటి వరకైతే రాధాకిషన్ని, భుజంగరావు, తిరుపతన్న, అలాగే ప్రణీత్ రావు, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వేణుగోపాలరావు కూడా ఈ లిస్టులోకి చేర్చడం జరిగింది. ఇప్పుడు వేణుగోపాలరావుని కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి వేణుగోపాలరావుని విచారించిన తర్వాత అలాగే రాధాకిషన్ని మళ్ళీ కస్టడీ కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. మళ్ళీ కస్టడీకి ఇచ్చారంటే మరికొన్ని విషయాలు కూడా బయట పెట్టొచ్చు. దీని వెనకాల బీఆర్ఎస్ నేతలు ఎవరున్నారనేది కూడా బయట పెట్టొచ్చు అనేది కూడా అంశంపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఇక్కడికి ఇండియాకి వచ్చిన మరుక్షణమే విచారణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తనను విచారిస్తే కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారు అనేది, కీలక నేతలు ఎవరున్నారు అనే దానికోసం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నేతలు ఎవరు బయటకు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు రకాలుగా కూడా పలు నాయకుల పేర్లు అయితే బయటపడుతూ ఉన్నాయి. అందుకు అది నిజమా కాదా అని వాస్తవాలు తెలుసుకొని పక్కాగా ఆధారాలతో వాళ్లకు నోటీసులు పంపించాలనే ఆలోచనలో బంజారాహిల్స్ పోలీసులు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇక్కడికి రప్పించడానికి కూడా స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం కూడా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల.